హాయ్ గైస్! ఫైనల్లీ 'శ్రీరాములు' వ్లాగ్ అయితే మన ఛానెల్‌లో పెట్టేస్తున్నాను అనమాట. 'శ్రీరాములు' మూసాపేటలో మనకి ఫుల్ రెనోవేషన్ చేశారనమాట. కొత్త స్క్రీన్ ఏసారు, కొత్త సీట్లు, సౌండ్ సిస్టమ్ అయితే డాల్బీ 7.1 అనమాట. స్క్రీన్ సిల్వర్ స్క్రీన్ ఉంటది కదా! సో, మొత్తం వీడియోలో ఏమేమి రెనోవేషన్ చేశారు మొత్తం డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాము. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండనమాట. సో, బేసిక్‌గా రెనోవేషన్ చేసిన దాంట్లో బయట క్యాంటీన్ ఏరియా ఉంటది. ఫస్ట్ అయితే రూ. 100, రూ. 50 సీట్స్ దగ్గర అయితే క్యాంటీన్ సేమ్ అలానే ఉంది. పెద్ద డిఫరెన్స్ ఏం లేదనమాట. ఓన్లీ బాల్కనీలో మాత్రమే రెనోవేషన్ చేశారు. సో, రూ. 100, రూ. 50 సెపరేట్ ఎంట్రీ అనమాట. సో, అది చూసుకోండి. ఫస్ట్ లెఫ్ట్ నుంచి రావాలి. అది చాలామంది తెలుసు. సో, ఇప్పుడు బాల్కనీలోకి వద్దాము. బాల్కనీ దగ్గర బయట రెనోవేషన్‌ని ఫుడ్ కోర్ట్స్ అయితే రెనోవేషన్ చేశారు. లైక్ బయట మీకు ప్యానెల్స్ అవి కూడా మార్చారనమాట. ఇక్కడ చూడొచ్చు 'పెద్ది' మూవీకి ఫుల్ బ్యానర్స్ అంతా కోలాహలం. ఇంక తెలిసిందే కదా! మన స్టార్ హీరో మూవీ రిలీజ్ అంటే ఇంక ఫుల్ రచ్చరచ్చ ఉంటది థియేటర్‌లో. సో, బేసిక్‌గా ఈ థియేటర్‌లోనే మన ఉపాసన గారు కూడా 'శ్రీరాముల్లో' 'పెద్ది' మూవీ ప్రీమియర్ షో చూసారనమాట. సో, నేనైతే ఇక్కడ ఒకసారి సౌండ్ సిస్టమ్ అది ఎలా ఉంది చూద్దామని చెప్పి వెళ్ళాను. సో, ఇది బయట రూ. 175లో మనకి బాల్కనీలో ఉండే ఫుడ్ కోర్ట్స్ అనమాట. సో, ఇదంతా మార్చారనమాట. ఇంటీరియర్స్ అంతా కూడా మంచిగా ఫాల్ సీలింగ్ అది ఏసి నీట్‌గా పెట్టారు. ఇక్కడ మల్టీప్లెక్సెస్‌లో తెలిసిందే కదా! మల్టీప్లెక్సెస్ కంటే కూడా సింగిల్ స్క్రీన్స్‌లో మనకి చాలా తక్కువ ఉంటాయి ఫుడ్ రేట్స్. సో, ఫర్ ఎగ్జాంపుల్ పాప్‌కార్న్ రూ. 70, రూ. 75, కోక్ కోక్ గాని అన్నీ కూడా మనకి రూ. 25, రూ. 30 అలానే ఉంటాయి కదా! సో, ఇదైతే బెస్ట్ అనమాట. ఇంటర్వెల్‌లో కంపల్సరీ స్నాక్స్ అయితే తినొచ్చు మనము. సో, ఇక్కడ మూవీ పోస్టర్స్ కూడా యాడ్ చేశారు. సో, సీలింగ్ అంతా కూడా చూడొచ్చు. మొత్తం కొత్తగా చేశారనమాట. ఇది ఒకటి కంపల్సరీ రెనోవేషన్ అయింది. లోపల క్లారిటీ అంతగా రాలేదు గైస్. ఎందుకంటే ఫుల్ జనాలున్నారు. చీకటిగా ఉందనమాట. సో, లోపల సీట్స్ అయితే చూపిస్తాను. సో, చూడండి జస్ట్ మీకు సౌండ్ క్లారిటీ అంతా కూడా లాస్ట్‌లో ఒక వీడియో అయితే పెడతాననమాట. సో, ఇది అన్ని సీట్స్ కూడా డిజైన్ కొత్త సీట్స్ ఏసారనమాట. అది అప్రిషియేట్ చేయాలి. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే మనకి ఏసీ అనమాట. ఏసీ అయితే అస్సలు చల్లగా లేదు. ఆ ఏసీ ఒక్కటి ఇంప్రూవ్ చేసుకోవాలి. ఖచ్చితంగా కుదిరితే ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా ఏసీ అయితే పెట్టాలి భయ్యా. ఎయిర్ కూలింగ్ అంటే అసలు కూలింగ్ లేదు. చెప్పాలంటే కంప్లీట్‌గా ఏసీ అసలు కూలింగ్ అనిపియలేదు నాకైతే చెమటలు పోసినాయి. కొంచెం అయితే వస్తుంది గానీ